నమస్తే, విన్ టీవీ న్యూస్కు స్వాగతం. నేను మీ విఎస్జి ప్రసన్న కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. అభయ ఆంజనేయ స్వామి సేవలో మంత్రి బూడి ముత్యాల నాయుడు. ఆలయం వద్ద మంత్రికి ఘన స్వాగతం పలికిన ఎంపీ కోటగిరి, ఎమ్మెల్యే కొఠారు. లోకరక్షణకే యేసు పునరుత్థానం. ప్రజలకు ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపిన బిషప్ పొలిమేర జయరావు. ఘనంగా పొలాసిగూడెం సాయిబాబా ఆలయ వార్షికోత్సవ వేడుకలు. రెడ్ క్రాస్ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని కలెక్టర్తో కలిసి ప్రారంభించిన ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంటీ కృష్ణబాబు. బిషప్ హౌస్ లో ఈస్టర్ వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్. జిల్లా అభివృద్ధిలో తమ వంతు సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి. అంగరంగ వైభవంగా ప్రేమాలయం రజతోత్సవ సంబరాలు. ముఖద్వారాన్ని ప్రారంభించిన కో ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు. అలరించిన శ్రీనివాస్ గజల్స్. నూజివీడు ఆర్టీసీ డిపోలో పనిచేయని టికెట్ ట్రిమ్మర్లు. సర్వీసులు నిలుపుదలతో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రయాణికులు. సమాజ కదలిక కోసం జ్ఞాన బావుట. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఫ్లాష్ సంస్థ ఆధ్వర్యంలో కొనసాగుతున్న చైతన్య కార్యక్రమాలు. వివరాల్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన బూడి ముత్యాల నాయుడు అప్పన్నవీడు అభయాంజనేయ స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. దేవాలయానికి విచ్చేసిన మంత్రికి ఎంపీ కోటగిరి శ్రీధర్, ఎమ్మెల్యే కొఠారు అబ్బాయి చౌదరితో పాటుగా వైకాపా శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. పూజా కార్యక్రమాల అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం మనకనక వస్తువాహనాభివృద్ధ్యర్థం వ్యాపారాభివృద్ధ్యర్థం వ్యవసాయాభివృద్ధ్యర్థం ఉద్యోగాభివృద్ధ్యర్థం సకల కార్యక్రమమే. లోకరక్షణ, విశ్వశాంతి కోసమే ప్రభువైన యేసుక్రీస్తు పునరుద్ధరణయ్యారని ఏలూరు పీఠాధిపతి బిషప్ పొలిమేర జయరావు అన్నారు. ఈస్టర్ పండుగ పురస్కరించుకుని ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా క్రీస్తు చరిత్రను వివరిస్తూ లోకంలోని మానవులను సన్మార్గంలో నడపడానికి యేసు ప్రభువు రక్తం చిందించారని అన్నారు. ప్రతి ఒక్కరూ యేసు చూపిన మార్గంలో నడవడం ద్వారా ప్రపంచ శాంతికి పాటుపడాలని పిలుపునిచ్చారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకి, ఉభయ గోదావరి జిల్లా ప్రజలకి, మరి ముఖ్యంగా మన ఏలూరు నగర ప్రజలకి క్రీస్తు ఉత్థాన పండుగ శుభాకాంక్షలను, ఆశీస్సులను తెలియచేస్తున్నాను. యోహాను శుభవార్త 13వ అధ్యాయము 1లో సెలవిచ్చిన రీతిగా 1వ వచనంలో క్రీస్తు ఉత్థానం అంటే అతడు తండ్రి దగ్గరికి తిరిగి వెళ్ళటమే. ఆ ప్రభు చెప్పిన మాటల్లో నేనే పునరుత్థానమును జీవమును అని కూడా పలికారు.
ఆ క్రీస్తు ప్రభు ప్రకటన గ్రంథంలో ఆదియును అంత్యము నేనే అని పలికారు. సో ఈ క్రీస్తు ప్రభు యొక్క ప్రవచనం మానవాళికి విమోచనం. ఆ క్రీస్తు ప్రభు జన్మించి అవమానాల్ని భరించి శ్రమలకు గురి అయి అన్యాయానికి బలై తిరిగి లేచిన జీవేశ్వరుడు మన క్రీస్తు అమరేశ్వరుడు. ఆ అమరేశ్వరుల్లో మీరు ఆనందించాలని, మీరు ప్రార్థించాలని, ఆయన చూపిన ప్రేమ మార్గంలో మీరు అందరూ నడవాలని, ఆయన చూపినటువంటి శాంతి మార్గాన్ని మీరు అలవర్చుకోవాలని మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా నేను ఆహ్వానిస్తున్నాను మరియు కోరుచున్నాను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనంలో ప్రభు సెలవిచ్చారు, భయపడకుము, నేను మరణించుతిని కానీ నేను తిరిగి లేస్తాను. ఆదియును అంత్యమును నేనే, సజీవుడను నేనే. నేను మరణించుతిని కానీ చూడుము, నేను సదా జీవించి ఉందును అని ప్రభు సెలవిచ్చారు. ఇక్కడ మనం కాస్త లోతుగా అర్థం చేసుకుందాం. కష్టాలు, నష్టాలు, బాధలు, హింసలు, సమస్యలు మనకు ఎదురుపడుతూనే ఉంటాయి. మన గొంతులో ఊపిరినంత కాలం ఇలాంటి యొక్క పరిస్థితిని మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. దెర్ ఇస్ అ వండర్ఫుల్ సేయింగ్ ఇన్ ఇంగ్లీష్, ఎట్ ద ఎండ్ ఆఫ్ ఎవ్రీ టన్నల్ దెర్ ఇస్ అ లైట్. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది. అమావాస్య పున్నమిలాగా అలా చీకటి వస్తుంది, పున్నమితో తొలగిపోతుంది. కనుక నా ప్రియ దేవుని ప్రజలారా, మీరు ధైర్యంగా ఉండండి. కరోనాని జయించాం, కరోనాతో జీవిస్తున్నాం. అంటూ రోగాలు ఎన్నో వచ్చినాయి, వాటితో జీవించాం, వాటిని జయించాం. కలరా వచ్చింది, ఆ రోగంతో జీవించాం, దాన్ని జయించాం. అలానే ఈ అవినీతిని కూడా జయించే తత్వాన్ని మన వ్యక్తిత్వంలో అలవర్చుకోవాలి. యేసు ప్రభు చాలా చక్కగా చెప్తూ వచ్చారు, నీ వలే నీ పొరుగు వారిని ప్రేమించు, నిన్ను హింసించు వారి కొరకు ప్రార్థించు. ఆయన పలికిన మాట, తండ్రి వీరు ఏం చేయుచున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించని ప్రార్థించాడు. సో యేసు ప్రభు రాకడా మనకొక దిక్చూచి, ఓ పవిత్రమైన జీవనానికి దారి చూపే చరిత్ర. అందుకే ఇది చరిత్రాత్మకమైనటువంటి సంఘటన. యేసు ప్రభు మరొక మాట మనకు తెలియజేస్తున్నారు, మృత్యువులు పునర్జీవములు చేయబడినప్పుడు ఇట్లుండును, శరీరము క్షయమైనదగునది విత్తబడి అక్షయమైన దాంతో లేపబడుతుంది. దివ్యమైన రూపాన్ని యేసు ప్రభు ధరించారు. ఆయన రూపం వల్లే మనల్ని కూడా దివ్యులుగా చేస్తారు ఆ క్రీస్తు ప్రభు. కనుక నా ప్రియ దైవ ప్రజలారా, ఇటువంటి పరిస్థితుల్లో మనం ఆయన వాక్కుతో జీవనాన్ని సాగించాలి. ఆయన చూపినటువంటి ఆ చక్కని పవిత్రమైన ప్రేమపూర్వక మార్గంతో మన బ్రతుకులు ముందుకు సాగాలి. అప్పుడే ఆ యేసు ప్రభుకి తగినటువంటి వ్యక్తులుగా మనం జీవించగలుగుతాం. తాను దేవుని వద్ద నుండి వచ్చుతున్ననియు మరలా దేవుని వద్దకు వెళ్ళుచున్ననియు ఆ యేసు ప్రభు సెలవిచ్చారు. అలానే ఈ యొక్క సంఘటనన్నిటి మనము దాటి పరలోకానికి మనం పయనిస్తూ ఉండాలి. పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 20వ వచనం మనం విని ఉన్నాం. మనము పరలోక పౌరులం. అంటే ఆ పరలోకం చేరడానికి ఈ భూలోకములో పుణ్య జీవితాన్ని జీవించాలి, వసుదైక కుటుంబం కలిగి జీవించాలి, ఒకరినొకరిని ప్రేమిస్తూ క్షమిస్తూ ప్రోత్సహిస్తూ సహాయం చేస్తూ
ఆపదలున్న వారిని హక్కును చేర్చుకుంటూ ముందుకు సాగితే తప్పనిసరిగా ఈ ఉత్థానం అనే వెలుగు మీ ఇంట్లో మీ ఒంట్లో వెలగాలని ఆశిస్తూ దీవిస్తూ మీ అందరికీ మరొకసారి ఉత్థాన క్రీస్తు పండుగ శుభాకాంక్షలను ఆశీస్సులను తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యాపీ ఈస్టర్. ఏలూరు జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో పొలాసిగూడెం సాయిబాబా మందిరం 25వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన రెడ్ క్రాస్ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఎంటీ కృష్ణబాబు, ఏలూరు జిల్లా కలెక్టర్ వి ప్రసన్న వెంకటేష్, ఎమ్మెల్యే ఎలిజాలు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంటీ కృష్ణబాబు మాట్లాడుతూ రెడ్ క్రాస్ ఎంతో విస్తృతమైన సేవలు అందిస్తుందని, కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆధ్వర్యంలో కృష్ణారెడ్డి రెడ్ క్రాస్ సంస్థ తరపున మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని కోరారు. యువతను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ కష్టపడి చదివే వారెప్పుడు భవిష్యత్తులో మంచి విజయాలు అందుకుంటారని, చదువుతోనే ఏదైనా సాధించగలమని అన్నారు. తాను ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలలోనే చదివారని అన్నారు. కృష్ణారెడ్డి తన బాల్యమిత్రుడని, సర్సియారెడ్డి కళాశాలలో ఇంటర్ కలిసి చదువుకున్నామని తెలిపారు. జిల్లా కలెక్టర్ వి ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ రెడ్ క్రాస్ సంస్థ తరపున వైద్య శిబిరాలు నిర్వహించడం ఎంతో అభినందనీయమని, ముఖ్యంగా మారుమూల పల్లె ప్రాంతాలలో ప్రజలకు ఈ శిబిరాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. తాను పల్లెటూరు ప్రాంతంలో రైతు కుటుంబం నుంచి వచ్చారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. చింతలపూడి శాసనసభ్యులు ఎలిజా మాట్లాడుతూ గతంలో రెడ్ క్రాస్ సంస్థతో కలిసి ఎన్నో రక్తదాన శిబిరాలు నిర్వహించామని, జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లోని ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం గొప్ప విషయమని, తమ నియోజకవర్గంలో రెడ్ క్రాస్ చేసే సేవా కార్యక్రమాలకు తన వంతు సహాయ సహకారాలు ఉంటాయని అన్నారు. జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ బివి కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించడానికి వచ్చిన ఎంటీ కృష్ణబాబుకు కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, శాసనసభ్యులు ఎలిజాకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కామవరపుకోట తహసీల్దార్ జీవీవి సత్యనారాయణ, బివి నాగచంద్రారెడ్డి, పొలాసిగూడెం సర్పంచ్ కోడూరు శ్రీనివాస్, డాక్టర్ ఆర్ఎస్ఆర్కే వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తప్పకుండా రావాలంటే ఈరోజు రావడానికి అవకాశం కుదిరింది. అందరం కూడా గ్రామాల్లోంచి వచ్చి హై స్కూల్స్ లో 10th క్లాస్ వరకు చదువుకుని దాని తర్వాత అంచెలంచెలుగా పైకి వచ్చిన వాళ్ళం. సో డెఫినెట్లీ ఇక్కడ అందరూ కూడా ఆల్మోస్ట్ చాలా కష్టపడి పనిచేసే రైతులు ఉన్నారు. ఆల్మోస్ట్ చెప్తూ ఉంటారు కృష్ణారెడ్డి కంటిన్యూస్ గా ఇక్కడ చాలా కష్టపడి ఆల్మోస్ట్ చిన్న స్థాయి నుంచి ఆ పొలంలోనే అంచెలంచెలుగా ఆదాయం పెంచుకుంటూ పిల్లల్ని చక్కగా చదివించుకుని వచ్చిన వాళ్ళు బాగా ఉన్నారని, అందరూ కూడా మనం గ్రామ స్థాయిలో ఉన్న వాళ్ళకి బాగా అభివృద్ధి చెందడం అంటే పిల్లలు బాగా చదువుకుని వాళ్ళు ప్రయోజకులు అవ్వడం, వాళ్ళు మంచిగా సెటిల్ అవ్వడం. విలేజ్ లో చిన్నది పెద్దది ఉండదు, మనుషులు మాత్రమే. సో చిన్న విలేజ్ పెద్ద విలేజ్ చూడము. మనుషుల గురించి ఇంత దూరం నేను సార్ ఇంత దూరం వచ్చామంటే మనుషుల కోసం వచ్చాం. ఈరోజు ఈ చక్కటి హెల్త్ క్యాంప్ రెడ్ క్రాస్ తరపు నుంచి మరియు అపోలో హాస్పిటల్స్, కామినేని హాస్పిటల్స్ అందరూ కూడా కలిసి ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు. మీరు అందరూ కూడా తప్పక దీన్ని ఉపయోగించుకోవాలి. ఎందుకంటే మారుమూల ప్రాంతం ఇక్కడ అపోలో హాస్పిటల్, కామినేని హాస్పిటల్ వచ్చి ఇక్కడ రెడ్ క్రాస్ తరఫు నుంచి మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం, తర్వాత ఫాలోఅప్ చేయడం అన్నది చాలా గొప్ప. సో మీరు ఈ ఆపర్చునిటీని ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. ఒకటి. రెండోది, రెడ్ క్రాస్ చాలా సర్వీస్ యాక్టివిటీ చేస్తుంటారు. కృష్ణారెడ్డి గారు కూడా వచ్చిన కొత్తల్లో వచ్చి చాలా మటుకు డిస్కస్ చేశారు. నేను కూడా ఇంతకుముందు కర్నూలులో ఉన్నప్పుడు సిఎస్ఆర్ యాక్టివిటీ కింద ప్రైవేట్ కంపెనీ అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ 35 lakhs కి కర్నూలు రెడ్ క్రాస్ కి డొనేషన్ ఇప్పించాము. బ్లడ్ బ్యాంక్ సంబంధించిన ఎక్విప్మెంట్స్ అన్ని కూడా అక్కడ అరేంజ్ చేశాము. సేమ్ వే మనం ఇక్కడ కూడా ఏలూరులో అలాంటి యాక్టివిటీ టేకప్ చేస్తాము. నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఇక్కడ రెడ్ క్రాస్ వారి యొక్క ఆధ్వర్యంలో ఈ మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. మరి ఇలాంటి ఇనిషియేటివ్ తీసుకున్నటువంటి కృష్ణారెడ్డి గారికి ఈ ఊరు ప్రజలు చేసుకున్నటువంటి పుణ్యము, అదృష్టం సార్. ఎందుకంటే మీరు సాధారణంగా రారు. మరి అలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ మీకు విన్నవించుకుంటా ఉన్నాం నా నియోజకవర్గ ప్రజల తరఫున, అలాగే పొలాసిగూడెం గ్రామం ప్రజల తరఫున ముఖ్యమంత్రి జగన్ సహకారంతో ఏపీలో గ్రామాలను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని ఏపీ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బూడి ముత్యాల నాయుడు పేర్కొన్నారు. పదవీ బాధ్యతల స్వీకరణ తరువాత అప్పన్నవీడు అభయాంజనేయ స్వామి ఆలయంలో మొక్కు తీర్చుకునేందుకు విచ్చేసిన మంత్రికి గుండుగొల వద్ద స్థానిక ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి,
ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబులు ఘనస్వాగతం పలుకుతూ తేనేటి విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జగన్ అమలు చేస్తున్న పథకాలను ఆదర్శంగా తీసుకుని ఇతర దేశాల్లో కూడా ఆ పథకాలు అమలు అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. తనపై నమ్మకంతో మంత్రి పదవి కల్పించిన సీఎంకు రుణపడి ఉంటానని కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్లు పాల్గొని పూలమాలలతో సత్కరించి కేక్ని కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. మధ్యలోకి రాకండి. కంగ్రాచులేషన్స్ అండి. ఆదివారం ఈస్టర్ పండుగ పురస్కరించుకుని జేవిఆర్ నగర్లోని బిషప్ హౌస్లో నిర్వహించిన ఈస్టర్ వేడుకల్లో కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ పాల్గొన్నారు. బిషప్ హౌస్కి విచ్చేసిన కలెక్టర్కు ఏలూరు పీఠాధిపతి బిషప్ పులిమేర జయరావు, డెంటల్ కాలేజ్ కరస్పాండెంట్ ఫాదర్ జి మోజెస్, ఫాదర్ పి బాలాలు సాదరంగా ఆహ్వానించారు. అనంతరం కేక్ను కట్ చేసి ఈస్టర్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ప్రత్యేక ప్రార్థన చేసి కలెక్టర్కు ఆశీర్వచనాలు అందజేశారు. అలాగే జిల్లా పురోగతికి తీసుకున్న జరుగుతున్న ప్రణాళికలను కలెక్టర్ బిషప్కు వివరించారు. జిల్లా అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఫాదర్ మైఖేల్, ఫాదర్ ఇమానియల్, ఫాదర్ రాజు, ఫాదర్ ఇంజెపాల్, ఫాదర్ జైకర్, ఫాదర్ అలెక్స్, ఫాదర్ అమన్ రాజా, ఫాదర్ పీటర్, ఫాదర్ స్టీవెన్ తదితరులు పాల్గొన్నారు. The Father and He has brought us from slavery to liberation to fully strive into that life-giving people whom we serve. Bless or we make this prayer to Christ our Lord, the Holy Spirit. Amen. Sir, we love to have in our midst. Bless for your work in our yes. Giving you change now. Thank you. Just to say everything. You go to church voice. We are doing actually, and also God also kept there in front of the church. కృపా సత్య సంపూర్ణమైన మా దేవ, మీరు పాపాన్ని మా ఏలూరు డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్, ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ గారు వచ్చి అందరినీ పలకరిస్తూ శుభాకాంక్షల సందర్భంలో వారిని, వారి కుటుంబాన్ని, వారితో పనిచేస్తున్నటువంటి సభ్యులందరినీ దీవించండి. మరి ముఖ్యంగా మా ఏలూరు డిస్ట్రిక్ట్కి ఏది అవసరమో దానికి అనుకూలంగా స్పందిస్తూ ముందుకు సాగుతున్న శక్తిని, వారిని పెంచండి.
మా ఏలూరు డిస్ట్రిక్ట్కి మనసు కూడా వారికి కలిగించారు. కుటుంబాన్ని కాచి కాపాడమని ఉత్తమమైన క్రీస్తులో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి మీ నామము మీ రాజ్యం వచ్చుగా వారిని మేము కృష్ణులు మామూలు మీ పవిత్రాత్మ మిమ్మల్ని మన కలెక్టర్ గారిని దీవించి కాచుకోవాలి. Happy to spend. Thank you, sir. గిన్నీస్ బుక్ రికార్డ్ గ్రహీత గజల్ శ్రీనివాస్ ఆలపించిన గజల్స్ విశేషంగా అలరించాయి. స్థానిక ప్రేమాలయం వృద్ధాశ్రమంలో నిర్వహిస్తున్న రజతోత్సవ వేడుకల్లో భాగంగా గజల్ శ్రీనివాస్ సాంస్కృతిక కార్యక్రమం ఘనంగా జరిగింది. అమ్మ అనే పదంలో మాధుర్యాన్ని, మమకారాన్ని వివరిస్తూ శ్రీనివాస్ ఆలపించిన గజల్స్ ఆహుతులను ఆకట్టుకుని ఉత్తేజపరిచాయి. అలాగే తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు శ్రీనివాస్కు ధృవీకరణ పత్రం, మెడల్ను అందజేసి దుస్సాలువాతో సత్కరించారు. తొలుత ప్రేమాలయం ఉత్సవ కమిటీ ప్రేమాలయం పనితీరును ప్రత్యక్షంగా వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రేమాలయం నిర్వహణ కమిటీ అధ్యక్షులు వెంకటేష్ గురూజీ, చైతన్య గురూజీ, ప్రేమాలయం నిర్వాహకులు మోతుకూరి వెంకటేశ్వరరావు, దేవినేని భాస్కర్రావు, గోసాల మురళీకృష్ణ, మానవతా నాగేశ్వరరావు తదితరుల ప్రముఖులు పాల్గొన్నారు. వారి యొక్క గొప్పతనాన్ని వారు ఎలాగైతే చాటారో జరిగింది. మరి అవన్నీ తిలకిస్తూ వారు ఆనందపడుతున్నారు. తెలుగు వారికి ప్రపంచ ధన్యవాదాలు తెలుపుతున్నాము. మూసుకున్నావు పర్వాలేదు, చెవులనైతే మూసుకోకు గోవిందా. కనులు మూసుకున్నావు పర్వాలేదు, చెవులనైతే మూసుకోకు గోవిందా. శిలగా మారిపోయావు పర్వాలేదు, శిలగా మారిపోయావు పర్వాలేదు, మనసు రాయి చేసుకోకు గోవిందా. మా బాధలు ఎప్పుడు నీవు వింటే చాలు, మా బాధలు ఎప్పుడు నీవు వింటే చాలు, అంతటను ఉంటానని అంటే చాలు. కనులు మూసుకున్నావు పర్వాలేదు, చెవులనైతే మూసుకోకు గోవిందా. శిలగా మారిపోయావు పర్వాలేదు, మనసు రాయి చేసుకోకు గోవిందా. మా బాధలు ఎప్పుడు నీవు వింటే చాలు, అంతటను ఉంటానని అంటే చాలు. కనులు మూసుకున్నావు పర్వాలేదు, చెవులైసే మూసుకోకు గోవిందా. కొమ్మ పాడినట్టి జోల పాటలు పదిలం. ఏం సార్ పదిలంగా రాసుకోలేవుగా ఏం సార్? అమ్మ పాడినట్టి జోల పాటలు పదిలం, నాన్న మూపుపై ఆడిన ఆటలు పదిలం. అమ్మ పాడినట్టి జోల పాటలు పదిలం, నాన్న మూపుపై ఆడిన ఆటలు పదిలం. పదిలం 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 పదిలం. గుడికి వెళ్ళనట్టు నేను మారాము చేయు వేళ,
కాలేజీలో ఎగ్జామ్ ఉంటే కడుపు నొప్పి వస్తుంది కదా, ఎగ్గొట్టేద్దాం అనిపిస్తుంది కదా బడికి. ఆ టైంలో కూడా ఒకటి పదిలంగా దాచుకోవాలట. బడికి వెళ్ళనంటున్నాను మారాము చేయువేళ, బడికి వెళ్ళనంటున్నాను మారాము చేయువేళ, నీతిని బోధించిన నానమ్మ కథలు పదిలం, నానమ్మ కథలు పదిలం, అమ్మ పాడినట్టి జోల పాటలు పదిలం, నాన్న మూపుపై ఆడిన ఆటలు పదిలం. ఇవాళ దేశం ఇలా పాడైపోతుంది ఎందుకని అడిగాడు ఒకడు ఆ మధ్యన. నాకు ఇష్టమైన ఒక దేవుడి పాటని నేను మీతో పంచుకుని, చాలా మంది భజన్స్ లో పాడుతుంటారు ఈ పాటని. నేను ఎప్పుడో 2001లో దిల్ రాజు గారు వాళ్ళ బ్రదర్ రాస్తే నేను పాడినటువంటి పాట ఇది. జాగ్రత్తగా వినండి. మనము దేవాలయానికి వెళ్ళి, తిరుపతి వెళ్ళి నోట్లో, ఓట్లో, కోట్లో, సీట్లు అడుగుతాం. కానీ ఎప్పుడు కూడా దేవుణ్ణి నువ్వు మా ఇంటికి రావయ్యా, మా ఇంట్లో నీకు భోజనం పెడతాము రావయ్యా అని అడగాం. నిజంగానే ఆ వెంకటేశ్వర స్వామిని మన ప్రేమాలయానికి పిలిస్తే, ఆయన వస్తే ఇక్కడున్న వాళ్ళందరూ ఆయనకి ఎలా మర్యాద చేస్తారు అన్నది పాట. పూల పరుపు వేసేందుకు బిడ్డగానయ్యా, గాలి నీకు విసిరేందుకు చెలి కత్తెలు లేవయ్యా, అరుగు మీద కూకోట తొడ మీద ఒరుగు సావి, అరుగు మీద కూకోట తొడ మీద ఒరుగు సావి, తలను కాస్త నిమురుతుంటా సరే, తలను కాస్త నిమురుతుంటా నిదురది నా సామి, ఒక్కసారి రావాలని సామి, ఎన్నాళ్ళుగా పిలుస్తుంది సామి. పిడికెడన్ని అతుకులకే పొంగిపోయినావంట, పడవ నిన్ను దాటిస్తే పరవశించినావంట, పిడికెడన్ని అతుకులకే పొంగిపోయినావంట, పడవ నిన్ను దాటిస్తే పరవశించినావంట, యువతకి దయగలవాడో వెంకటేశుడవు కోటి, యువతకి దయగలవాడో వెంకటేశుడవు కోటి, అంతటి నా సామి మా ప్రేమాలయానికి రావేంటి, ఒక్కసారి రావాలని సామి, అన్నాళ్ళుగా పిలుస్తుంది సామి, వేడి వేడి అన్నంలో వెన్న పూసనే వేస్తా, ఆవకాయ వడ్డించి పక్క నుండి తినిపిస్తా, ఒక్కసారి రావాలని సామి. ప్రేమాలయం రజతోత్సవ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రేమాలయం ముఖద్వారాన్ని ఆదివారం నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు ప్రారంభించారు. స్థానిక 6వ డివిజన్లో ఉన్న ప్రేమాలయం వృద్ధాశ్రమం స్థాపించి 25 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా విద్యార్థులకు వివిధ రకాల పోటీలు నిర్వహించారు. ఆదివారం ప్రేమాలయం రజతోత్సవ కార్యక్రమాలు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్ఎంఆర్ పెదబాబుకు ప్రేమాలయం నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. ప్రేమాలయంలో ఏర్పాటు చేసిన సభలో పెదబాబు మాట్లాడుతూ ప్రేమాలయం అంటే తనకు ఎంతో ప్రేమ అన్నారు. ప్రేమాలయం నిర్వాహకులు మురళీకృష్ణ, వెంకటేష్ గురూజీ, చిత్రాలయ రాంబాబు, ఏ నాగేశ్వరరావు తదితర నిర్వాహకులు పెదబాబుకు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. నిజానికి నా తక్కువ పరిచయంతోనే విత్ సమ్ ఆర్టిస్టిక్ ఫామ్ ఆల్సో ఉంటుంది. మీతో ఒక యువరాజ నరేంద్రుడు, ఆయన కుబేరుల్లో ఒక నాన్న కర్ణుడు అని చెప్తారన్నమాట. ఈ సంస్థ
చేస్తున్నారు. 7 సంవత్సరాలు జరిగిన సందర్భంగా మరి మనకున్నటువంటి ప్రభుత్వంలో కూడా ఈ 2 కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు. చాలా సంతోషంగా ఉన్నారు. చాలా మంచి కార్యక్రమాలు మనం ఆహ్వానించడం వారిని చూపిస్తున్నాం. సో రామాయణాన్ని మరొకసారి వారు సత్కరిస్తారు. రథోత్సవ సందర్భంగా గత 5 రోజులుగా అనేక వైరుధ్యభరితమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇప్పటి వరకు మామూలు సేవ చేసుకోవడం అత్యున్నతంగా చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉన్నది. ఇప్పుడు ఇంకా మామూలకి దగ్గరగా ఉండేవాళ్ళు ఎవరు అంటే పిల్లలు, విద్యార్థులు, యువకులు. సో ఆ విద్యార్థులు ఆటపాటలతో మామూలు ఆనందాన్ని ఇంకా ఎక్కువ అనుభవిస్తారనే విషయాన్ని గ్రహించి విద్యార్థి యువకులని రామాలయానికి బాగా పరిచయం చేస్తున్నాం. 3 రోజుల పాటు ఇక్కడ సిఆర్రెడ్డి ఉమెన్స్ కాలేజీ, ఆదిత్య కాలేజీ దగ్గర నుంచి అనేక హై స్కూల్స్ వాళ్ళ వరకు వచ్చి మామూలుతో పాటు గడిపారు. భవిష్యత్తులో కూడా అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ మన ఇళ్లలో ఎలాగైతే అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలతో పిల్లలు గడుపుతారో అలాగా ఇక్కడ పిల్లలు, పెద్దలు అందరూ మమేకమయ్యే వాతావరణాన్ని కల్పిస్తూ భావి భారత పౌరులు బాధ్యతాయుతంగా ప్రేమతత్వంతో జీవించే విధానాన్ని రామాలయం పరిచయం చేస్తూ ఉన్నది. ఈ రథోత్సవ సందర్భంలో ఈ అంశాన్ని ప్రధానంగా మెదడుకు తీసుకొస్తున్నాం. అందుకు సహకరించిన అన్ని మేనేజ్మెంట్ వారికి, అలాగే ఇక్కడ మానవతా సంస్థ వారికి, అలాగే ఏరియా విజ్ఞాన కేంద్రం సభ్యులు అనేక మంది ఇందులో పాల్పంచుకున్నారు. రాష్ట్ర స్థాయిలో సిఏ ప్రసాద్ గారు, శాంతారాం గారు, జాన్ గారు వీళ్ళందరూ వచ్చి ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాల్గొన్నారు. నిన్న ఈరోజు రామాలయం ముగింపు కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నవి. వీటన్నింటినీ జయప్రదం చేసి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నగరంలో క్రైస్తవ సోదరి సోదరీమణులు ఈస్టర్ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఉదయం నుండి క్రీస్తు ఆలయాల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి క్రీస్తు పునరుద్ధాన ఆవశ్యకత మత పెద్దలు వివరించారు. అలాగే క్రైస్తవ సమాధుల తోటలో పరలోకంన నిద్రించిన పూర్వీకులను, కుటుంబ సభ్యులను స్మరించుకుంటూ సమాధుల వద్ద ప్రార్థన చేసి వారితో గల అనుబంధాలను నెమరవేసుకున్నారు. ఇదిలా ఉండగా తంగెళ్లమూడి క్రైస్తవుల సమాధుల తోట అభివృద్ధి కమిటీ గౌరవ అధ్యక్షులు శాంతిసాగర్ ఆధ్వర్యంలో చైర్మన్ పమ్మిశ్యాం పాలన, సెక్రటరీ బ్రదర్ పాల్ రాజులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. అలాగే మేయర్ నూర్జహాన్ పెదబాబు ఆధ్వర్యంలో సమాధుల తోటలకు విచ్చేసిన నివాసులకు అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు. క్రిస్టియన్స్ అందరికీ ఈస్టర్ అనేది చాలా ముఖ్యమైన పండుగ అండి. అన్ని ఫెస్టివల్స్ కన్నా ఈస్టర్ చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం. అందరం చాలా హ్యాపీగా చేసుకునే ఫెస్టివల్ అన్నమాట. ఈ ఫెస్టివల్ అప్పుడు మేము ఇలా వచ్చి మా ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు చనిపోయిన వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోవడం అనేది చాలా సంతోషం, ప్రేయర్ఫుల్గా కూడా ఉంటుంది. ఇలా వచ్చి పెద్దవాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుని వాళ్ళకి ఇలా పూలతో సత్కరించుకుని ఇలా చేసుకుంటామండి. ఈ ఫెస్టివల్ నేను సెలబ్రేట్ చేసుకుంటాము. అంటే అండి, యేసుక్రీస్తు ఎలాగైతే పునరుద్ధానుడే తిరిగి లేచాడో అలాగే మా పెద్దవాళ్ళు కూడా వీళ్ళంతా మనకి తిరిగి ఏదో ఒక రోజు మనకి అందరం కలుసుకుంటామని నిదర్శనంగా మేమందరం ఇక్కడికి వచ్చి ప్రేయర్ చేసుకుని వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటాము. ఒకసారి ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఏలూరు క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్ ప్రొటెక్షన్ డెవలప్మెంట్ కమిటీ బిషప్ శాంతిసాగర్ గారి ఆధ్వర్యంలో గత 12-13 సంవత్సరాలుగా ఈస్టర్ కార్యక్రమాలు దిగ్విజయంగా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం కూడా చైర్మన్గా నేను, సెక్రటరీగా పాల్రాజు గారు, ట్రెజరర్గా యోహాన్ గారు, గౌరవ అధ్యక్షునిగా బిషప్ శాంతిసాగర్ గారి ఆధ్వర్యంలో ఈ ఈస్టర్ ఏర్పాట్లన్నిటినీ మేము జరిగించి అశేష ఏలూరు నగర క్రైస్తవ
ప్రజల ఆశీర్వాదం కొరకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. వేల కొలది మంది ప్రజలు ఈ యొక్క సమాధుల తోటను దర్శించారు. యేసుక్రీస్తు ప్రభువు ఏ విధంగా ప్రథమ ఫలంగా తిరిగి లేచారో సమాధిలో ఉన్న వారందరూ తిరిగి లేపబడతారనే నిరీక్షణతో వారి సమాధికి రావడం జరిగింది. అదేవిధంగా మన ఏలూరు నగర మేయర్ గారు నూర్జహాన్ పెదబాబు గారుల ద్వారా ఏలూరు నగర ప్రజలకు, క్రైస్తవ ప్రజలకు టిఫిన్లు ఉచితంగా ఇవ్వడం జరిగింది. ప్రాముఖ్యంగా ఈ క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్ స్థలము అయిపోయింది. మేము నూతన స్థలం కొరకు అధికారులని వేడుకుంటున్నాం. దయచేసి మీరు నూతన స్థలాన్ని త్వరలోనే అధికారుల ద్వారా పొందుకుంటామని మేము ఆశిస్తున్నాం. మీరు అందరూ ప్రార్థించాలని ప్రభువునందు కోరుతూ ఉన్నాం. ధన్యవాదాలు. నూజివీడు డిపోలో సర్వర్ పనిచేయక టికెట్లు కొట్టే టిమ్మర్లు, యంత్రాలు మొరాయించడంతో ఆర్టీసీ సర్వీసులు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒక్క సర్వీస్ కూడా బయటకు వెళ్లకపోవడంతో ప్రయాణికులు ప్రైవేట్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. నూజివీడు ఆర్టీసీ డిపోలో మొత్తం సుమారు 90కి పైగా బస్సు సర్వీసులు ఉండగా ఉదయం 5 గంటల నుండి 7 గంటలలోపు 30 రూట్లలో సర్వీసులు నడపాల్సి ఉంది. ఒక్క రూట్లో కూడా బస్సు కదలకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అదేవిధంగా తిరువూరు, విజయవాడ సర్వీసులు మాత్రం నిరాటంకంగా కొనసాగడంతో నూజివీడు డిపో బస్సు ఎక్కిన ప్రయాణికులు వేరే డిపో బస్సులో ఎక్కి ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది. కాగా శనివారం కూడా టిమ్లు పనిచేయకపోవడంతో ఏలూరు డిపో నుండి డిప్యూటీ సిటిఎం వచ్చి టిమ్మర్లు మరమ్మతులు చేసినట్లు సమాచారం. గత కొన్ని రోజులుగా నూజివీడు డిపోలో టిమ్ములు పనిచేయడం లేదని డిపోలో పనిచేస్తున్న కొందరు కలెక్టర్లు వాపోతున్నారు. నూజివీడు డిపోలో 96 టిమ్లు అవసరం కాగా ప్రస్తుతం 45 మాత్రమే పనిచేస్తున్నాయి. డిపోలో మొత్తం 125 టిమ్లు ఉన్నాయని, కొన్ని టిమ్లు మరమ్మతులకు గురైనట్లు డిపో అధికారులు చెబుతున్నారు. టిమ్ములు పనిచేయడంతో కొన్ని రూట్లలో 5-10 రూపాయల టికెట్లు ఇచ్చి పంపుతున్నారు. దీంతో కండక్టర్లు కూడా టికెట్లు కొట్టేందుకు ఇబ్బందులు గురవుతున్నట్లు వాపోతున్నారు. ఇప్పుడు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. విన్ కేబుల్ టీవీ వినియోగదారులకు శుభవార్త. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఏలూరులో విన్ కేబుల్ టీవీ వినియోగదారులకు సరికొత్త ఆఫర్ను తీసుకొచ్చింది. నెలవారీ కేబుల్ బిల్లును మరింత తగ్గించుకునే అవకాశం కల్పించింది. అదేమిటంటే విన్ కేబుల్ టీవీ కనెక్షన్ ఇప్పించడం ద్వారా బిల్లులో రాయితీ పొందవచ్చు. తద్వారా వినియోగదారులు వారి డబ్బును ఆదా చేసుకోవచ్చు. ఒక నెలలో ఒక కొత్త కనెక్షన్ వేయించగలిగితే బిల్లులో 50 రూపాయలు, 2 కనెక్షన్లు వేయించగలిగితే 150 రూపాయలు రాయితీ, 3 కనెక్షన్లు వేయించగలిగితే ఆ నెల ఉచితంగా విన్ టీవీ ప్రసారాలు వీక్షించవచ్చు. దీనికి మీరు చేయవలసింది ఒకటే. మీరు మాట్లాడిన ఆ వినియోగదారుడి ఫోన్ నంబర్, ఆధార్ నంబర్, అడ్రస్ మా ఫోన్ నంబర్ కి వాట్సాప్ చేస్తే చాలు. మా ఫోన్ నంబర్ 9581555112 కి వాట్సాప్ చేస్తే చాలండి. మరింకెందుకు ఆలస్యం? వినియోగదారులారా త్వరపడండి. విన్ కేబుల్ టీవీ అభివృద్ధిలో భాగస్వామ్యం కావడంతో పాటుగా ఉచితంగా కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించే అవకాశాన్ని సొంతం చేసుకోండి. గుర్తుంచుకోండి, ఇది కేవలం ఏలూరులోని విన్ కేబుల్ టీవీ వినియోగదారులకు మాత్రమే. వినియోగదారులకు మెరుగైన కేబుల్ టీవీ ప్రసారాలు అతి తక్కువ ఖర్చుతో అందించడమే మా లక్ష్యం. మా చిరునామా విన్ కేబుల్ టీవీ, పవర్పేట, ఏలూరు. ఫోన్ నంబర్ 08812244444. వెల్కమ్ బ్యాక్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవిత చరిత్రను తెలుపుతూ ఏలూరు ఫ్లాష్ టీం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శన ఆహుతులను ఆకట్టుకుంది. 4 రోజుల పాటు జరిగే ఈ ప్రత్యేక కార్యక్రమాల్లో అంబేద్కర్ యొక్క ప్రాముఖ్యతను తెలుపుతూ పలు సేవా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఈ ప్రదర్శనను నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ నూకపై సుధీర్ బాబు, కార్పొరేటర్లు తుమరాడ శ్రవంతి, కలవకొల్లు సాంబా తదితర ప్రముఖులు సందర్శించి ఫ్లాష్ టీంను అభినందించారు. ఈ కార్యక్రమంలో మేతర సురేష్ బాబు, ఫ్లాష్ నాయుడు,
ఫ్లాష్ టీం సభ్యులు పాల్గొన్నారు. సమాజ కదలిక కోసం 131 మొక్కల పంపిణీ ఫ్లాష్ ఆఫీస్ వద్ద ఎన్ఆర్పేట ఏలూరు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 131వ జయంతి పురస్కరించుకుని మరి ఫ్లాష్ టీం వారు ఈ ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఫోటో ఎగ్జిబిషన్ అంతా కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. ఆయన జీవితంలో ముఖ్యమైన ఘట్టాలన్నీ కూడా తీసుకుని ఏవైతే ఇంపార్టెంట్ లెటర్స్ కూడా సేకరించి మరి ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం చాలా అద్భుతం. మరి ప్రజలు కూడా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరూ కూడా అని చెప్పి గ్రహించి మరి ఆయన వేసిన బాటలో మనందరూ కూడా నడవాలి. ఆయన చూపించిన మార్గం ఏంటంటే బడుగు బలహీన వర్గాలని పైకి తీసుకురావాలని చెప్పేసి ఆయన ఆశ. ఆయన వేసిన బాటలోనే మరి మనందరూ కూడా నడిచి మరి ఆయనకి నిజమైన నివాళులు అర్పించాలని చెప్పి తెలియజేసుకుంటాను. నమస్కారం అండి, నేను తుమ్మరాల శ్రవంతి, 4 డివిజన్ కార్పొరేటర్. ఇప్పుడు మనం ఇక్కడ డాక్టర్ అంబేద్కర్ గారి 131వ జయంతి సందర్భంగా అందరం కలవడం జరిగింది. ఇక్కడ మనకి ఫ్లాష్ టీం వాళ్ళు అందరూ కూడా ఇక్కడ మనకి ఫోటో ఎగ్జిబిషన్ అన్నది పెట్టారు. ఇందులో ఏంటంటే మెయిన్గా ఆయన చదివిన డిగ్రీస్ కానీ ఆయన ఇంకా రాసుకున్న లెటర్స్, ఎవరెవరికి ఏమేమి లెటర్స్ రాశారు, ఏమేమి చదువుకున్నారు అన్నది క్లియర్గా డిస్ప్లే చేశారు. ఇప్పుడు నేను మొన్న ఈ జయంతి సందర్భంగానే ఒక డ్రామా కూడా చేశారండి జూనియర్ కాలేజ్లోని. అసలు ఆ డ్రామాలోని నిజంగా నేను చిన్నప్పటి నుంచి పుస్తకాల్లో చదువుకున్న దానికంటే కూడా ఇంకా ఎక్కువ కంటెంట్ నేను నేర్చుకున్నాను. అందుకే ఈ ఎగ్జిబిషన్కి కూడా పిల్లల్ని తీసుకొచ్చాను. ఎందుకంటే ఒక అంబేద్కర్ అనే ఒక మనిషి, ఆయన ఒక వ్యక్తి ఎంత కష్టపడి పైకొచ్చారు అన్నది ప్రతి ఒక్కరు కూడా చూసుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు స్కూల్లోని పిల్లలు ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఫీజు కట్టలేదు అని అంటేనే ఒకళ్ళు 20-30 మందిలో లేచి నించోవాలంటే ఎంతో గిల్టీగా ఫీల్ అయ్యే పిల్లల్ని, అలాంటిది ఆయనని పాపం అంత దూరంగా పెట్టి అలాగా అంటరానితనం అన్నది కంప్లీట్గా ఇప్పుడు నిర్మూలించారు ఆయన. ఆ మహానుభావుడు ఇప్పుడు మన మనిషి మనుగడ భూమి మీద ఉన్నంత వరకు కూడా ఏకైక పేరు చిరకాలం నిలిచిపోయేది డాక్టర్ అంబేద్కర్ గారని నేను ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే ఆయన కష్టం అలాంటిది, ఆయన డిగ్రీలు అలాంటివి, 1-2 డిగ్రీలు చదవడానికి ఎంతో కష్టపడుతున్నాం. ఇంత ఆర్థిక సాయం ఉండి కూడా అలాంటిది ఏ ఆర్థిక సాయం లేకుండా పిల్లల ప్రాణాలు పోయినా, తిండి తినడానికి కూడా లేకుండా ఉన్నా కూడా ఆయన ఎంతో కష్టపడి ఎంతో పైకొచ్చారు. మనందరికీ కూడా ఆయన ఒక డ్రీమ్ మోడల్గా నిలిచిపోతారు చరిత్రలోని అని నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు ఆధ్వర్యంలో కొత్తపేటలో గల పూడి అప్పలస్వామి స్తూపం వద్ద పూడి అప్పలస్వామి 17వ వర్ధంతి కార్యక్రమం ఏలూరు ఏరియా కన్వీనర్ ఉప్పులూరి హేమశంకర్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి జైలు జీవితాన్ని గడిపిన స్వాతంత్ర్య సమరయోధుడు పూడి అప్పలస్వామి అని కొనియాడారు. కార్మిక నేతగా కార్మికుల పక్షాన నిలబడి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసి దేశ ఎమర్జెన్సీ కాలంలో కూడా ఏలూరు జూట్ మిల్లును పనిచేయించి కార్మికుల సంక్షేమానికి కృషి చేసిన మహోన్నత కార్మిక నాయకుడు పూడి అప్పలస్వామి అని అన్నారు. సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పూడి అప్పలస్వామి కార్మికుల సంక్షేమానికి అనేక పోరాటాలు నిర్వహించారని, అనేక కార్మిక సంఘాలను నిర్మాణం చేసి గొప్ప నాయకుడు పూడి అప్పలస్వామి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యురాలు కొండేటి బేబీ, పోలా భాస్కర్, హకీం, అడ్డగర్ల ఇందిరా, ఎర్రా వెంకటేశ్వరరావు, బల్లా కనకదుగ్గారావు, చింతల సూర్యనారాయణ, కురెళ్ల వరప్రసాద్, లక్కపాము చిట్టిబాబు, బత్తిన రాంబాబు, దారినాయుడు, మా ఊరి విజయ్, మా ఊరి ఈశ్వర్, బేతా శంకర్ తదితరులు పాల్గొన్నారు. పేద గొప్ప తేడా లేకుండా అందరికీ విద్య వైద్యం అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పేసి ఏదైతే కమ్యూనిస్ట్ పార్టీ చెప్తా ఉందో ఆ లక్ష్యాలను సాధించడం కోసం ఆయన జీవితంలో వయసులో ఉన్నప్పుడు ఎర్ర జెండా పట్టుకున్నారు. మరణించే వరకు కూడా ఆ జెండా విడిచిపెట్టుకోకుండా నిలబడ్డ మహోన్నతమైన త్యాగధనుడు కామ్రేడ్ పూడి అప్పలస్వామి గారు. దాంతోపాటు మేనేజ్మెంట్ ఏదో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి పోవడానికి చూస్తూ ఉంది. మేము అడుగుతా ఉన్నాం, పూడి అప్పలస్వామి గారు వర్ధంతి సందర్భంగా ఖచ్చితంగా కార్మికులకు న్యాయం చేయాలని. ఎందుకంటే వాళ్ళకి చట్టాలు ఉన్నాయి, కానీ ఏ చట్టమో లేని మేనేజ్మెంట్ ఏమో ఏసీలో కులుకుతూ ఉంటే చట్టాలు ఉన్న కార్మికులేమో రోడ్డును బడి ఉన్నారు. అందుకోసం మేము అడిగేది వాళ్ళందరికీ పని చూపించమని కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు పాలకులకి ఆనాడు ఒక నీతి ఉండేది, కానీ ఇవాళ నీతి లేదు. ఇంకో మొన్న అందరూ మంత్రులంతా కూడా ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే ఏలూరు 4 వైపులా వేలాది మంది పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇప్పించిన
మహోన్నత నాయకుడు. అటువంటి పుల్లప్పటి సంగారి ఆశయ సాధన కోసం కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు, అలాగే ఏఐటీసీ కార్యకర్తలు, ప్రజా సంఘాల కార్యకర్తల నాయకులు ముందుకు సాగాలని, తద్వారా ఏలూరు ఏరియాలో కమ్యూనిస్ట్ పార్టీని, ప్రజా సంఘాలని పునర్నిర్మాణం చేయడం కోసం, క్రియాశీలంగా తయారు చేయడం కోసం అందరూ కంకణబద్దులు కావాలని చెప్పేసి కోరుకుంటూ పుల్లప్పటి సార్ యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లడం కోసం ప్రతి ఒక్కరు ప్రతిభాలను కోరుతున్నాం. మాలాంటి యువతరానికి ప్రేరణ ఇచ్చేలాగా ఎన్నో గొప్ప ఉద్యమాలు చేపట్టడం జరిగింది. అలానే ఆయన మరణించి 17 సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటికీ ఆయన చేసిన పోరాటాలు, ఉద్యమాలు ఈ ఏలూరు ఏరియా అంతటా కూడా ప్రేరణని, స్ఫూర్తిని కలిగించే విధంగా ఉండడం ఆయనకే చెల్లింది. అలాంటి మానవీయ మార్గంలో నడవడానికి, భవిష్యత్తు ఉద్యమాల నిర్మాణానికి ఆయన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ మరియు ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపునకు నిరసనగా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వినూత్న రీతిలో నిరసన కార్యక్రమం చేశారు. పెద్దపాడు మండలం ఒట్లూరు నుండి కలపరు వై జంక్షన్ వరకు ఆర్టీసీ పల్లె వెలుగు బస్సులో ప్రయాణించి ప్రయాణికులతో మాట్లాడారు. ప్రయాణికులకు ఒక్కొక్కరికి 20 రూపాయల చొప్పున అందజేసి ప్రభుత్వం ప్రజలను ఏ విధంగా మోసం చేస్తుందో తెలియజేశారు. పెంచిన ఆర్టీసీ ఛార్జీలతో పాటు పనులు తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాకే వేరే ఉద్దేశం లేదు. పెన్షన్ ఛార్జీలు తగ్గించమని గొడవ తప్ప రోడ్లు ఏమని కూడా కాదు. ఛార్జీలను పెంచిన ఆర్టీసీ ఛార్జీలను తెలియజేయడానికి నువ్వు వ్యాన్ కన్నావు. జగన్మోహన్ రెడ్డి గారు నిరసన తెలియజేయడం కోసం మీకు డబ్బులు ఇస్తున్నాం. మా దగ్గర ఎక్కువ డబ్బులు ఇవ్వట్లా. ఇక తల్లి ఇచ్చారని ముందుగా పెంచిన ఛార్జీలను తగ్గించాలి. పెంచిన ఛార్జీలను తగ్గించాలి. పెంచిన ఆర్టీసీ ఛార్జీలను తగ్గించాలి. పెంచిన ఆర్టీసీ ఛార్జీలను తగ్గించాలి. ఛార్జీలను తగ్గించాలి. పెంచిన ఛార్జీలను తగ్గించాలి. పెంచిన ఆర్టీసీ ఛార్జీలను తగ్గించాలి. పెంచిన ఆర్టీసీ ఛార్జీలను తగ్గించాలి. ఆర్టీసీ ఛార్జీలను తగ్గించాలి. మీకు లేవను కదమ్మా. తగ్గించాలి. పెంచిన ఆర్టీసీ ఛార్జీలను తగ్గించాలి. పెంచిన కరెంటు ఛార్జీలను తగ్గించాలి. పెంచిన కరెంటు ఛార్జీలను తగ్గించాలి. పెంచిన కరెంటు ఛార్జీలను తగ్గించాలి. పెంచిన కరెంటు ఛార్జీలను తగ్గించాలి. ఏలూరు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో క్లబ్ అధ్యక్షులు వి రత్నకుమార్ అధ్యక్షతన ఆదివారం 17 ఏప్రిల్ 2022న ఏలూరులోని రామకోటి మైదానంలో గల ప్రార్థన గాన సంఘం భవనం నందు వేమగిరి పరమహంస యోగానంద నేత్ర వైద్యశాల వారి సహకారంతో ఉచిత నేత్ర వైద్య శిబిరం జరిగింది. ఈ సందర్భంగా 142 మంది కంటి పరీక్ష చేయించుకున్నారు. 35 మందికి కళ్ళజోళ్లు పంపిణీ చేయడం జరిగింది. 12 మంది ఉచిత కంటి ఆపరేషన్లకు ఎంపికయ్యారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన వైస్ చైర్మన్ కాకరాల వేణుబాబు మాట్లాడుతూ అంతర్జాతీయ లయన్స్ సంస్థ ప్రాధాన్యత అంశమైన విజన్కు ప్రాధాన్యతనిచ్చి ఎంతోమంది పేదవారికి కంటి పరీక్షలు చేసి చూపునివ్వడం ద్వారా ఈ ప్రపంచాన్ని చూడగలిగే అవకాశం ఇవ్వడం గొప్ప విషయమని అన్నారు. డిస్ట్రిక్ట్ కేబినెట్ సెక్రటరీ లయన్ ఎల్ వెంకటేశ్వరరావు, డిస్ట్రిక్ట్ చైర్మన్ మానేపల్లి రామారావులు మాట్లాడుతూ ఏలూరు లయన్స్ క్లబ్ వివిధ రూపాలలో పేదవారికి సేవలు అందించడం అభినందనీయమని అన్నారు. క్లబ్ కార్యదర్శి పి లక్ష్మీనారాయణ, క్లబ్ సభ్యులు కె నరసింహారావు, వేమ రామచంద్రరావు, సలాది సురేంద్ర గుప్తా, గ్రంథి రాము, ఇతర లైన్ సభ్యులు పాల్గొన్నారు. మూడో ఆదివారం మా లయన్స్ క్లబ్ ఆఫ్ ఏలూరు తరఫున ఇక్కడ రామకోటి మైదానంలో ఐడి క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సుమారుగా ప్రతి నెల 200 మంది దాకా అటెండ్ అవుతున్నారు. వాళ్ళలో ఒక 40-50 మందికి కళ్ళజోళ్ళు అందజేయడం జరుగుతుంది. ఒక 20 నుంచి 25 మందికి ఐ సర్జరీలు అవసరం అవుతున్నాయి. వారికి ఉచితంగా వేమగిరి ఐ హాస్పిటల్లో ఉచితంగా సర్జరీలు చేయించడం జరుగుతుంది. ఈ విధంగా మేము గత కొన్ని సంవత్సరాలుగా మా లయన్స్ క్లబ్ ఆఫ్ ఏలూరు తరఫున చేయించడం జరుగుతుంది. అలాగే ఈరోజు
ఐ సర్జరీ అనేది చాలా కాస్ట్లెస్ వ్యవహారం అయిపోయింది. కనీసం 10,000కి తక్కువ కాకుండా బయట సర్జరీలు అవసరం అవుతున్నాయి. పేదవారికి అది అందం ద్రాక్షలాగా తయారైంది. అందువల్ల మేము ఈ కంటి ఆపరేషన్ మీద ఫోకస్ పెట్టి మా క్లబ్ ద్వారా వీలైనంత మందికి కంటి ఆపరేషన్ చేయించాలనే లక్ష్యంతో ప్రతి నెల చేయించడం జరుగుతుంది. అలాగే ఈ ఐ ఆపరేషన్లే కాకుండా మేము కార్నియా కలెక్షన్ కూడా చేయడం జరుగుతుంది. ఎందుకంటే నేత్రదానం అనేది ఈరోజు చాలా పుణ్యమైన కార్యంగా తయారైంది. అలాగే అందుల శాతం కూడా ఈరోజు భారత్లో చాలా ఎక్కువగా ఉంది. వారికి వీలైనంత వరకు చూపు తెప్పించడం కోసం మేము చనిపోయిన వారి దగ్గర నుంచి కార్నియా కలెక్ట్ చేసి అందులకి చూపునివ్వడం జరుగుతుంది. దీనికి ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ వారు విజయవాడ నుంచి వచ్చి ఎవరైనా చనిపోతే వాళ్ళ దగ్గర నుంచి కార్నియా కలెక్ట్ చేసుకొని వితిన్ 24 అవర్స్లో వాళ్ళు ఎవరో ఒకళ్ళందరికీ అందజేయడం జరుగుతుంది. ఈ విధంగా కూడా మేము ఇప్పటివరకు కొన్ని వందల మందికి చూపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నింటికి సహకరిస్తున్న మా గ్యాట్ వైస్ చైర్మన్ కాకరాల వేణుబాబు గారికి, అలాగే మా ఈ కార్యక్రమానికి అందరికీ సూత్రధారిగా ఉన్న మా మానేపల్లి రామారావు గారికి, అలాగే మా ఏలూరు లయన్స్ క్లబ్ సభ్యులందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాలన్నింటికీ మేము ఎప్పుడు పిలిచినా కానీ రామగిరి నుంచి వస్తున్న డాక్టర్స్ అందరికీ మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఏలూరు లయన్స్ క్లబ్ ద్వారా ఈ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తూ ఇప్పుడు మానేపల్లి రామారావు గారి ఆధ్వర్యంలో ప్రస్తుతం రత్నకుమార్ గారి అధ్యక్షులుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉచితంగా కంటి పరీక్షలు చేయించి ఆ కంటి ఆపరేషన్లు అవసరమైన వాళ్ళకి ఉచితంగా ఆపరేషన్లు చేయించుతూ ఇప్పుడు 8,500 మందికి సుమారుగా చేయించామని రామారావు చెప్పారు. చాలా అభినందనీయం. ఈ రత్నకుమార్ గారికి, రామారావు గారి టీంకి అభినందనలు, శుభాభినందనలు. థ్యాంక్ యూ. ఏలూరు లక్ష్మీవార్పేటలోని సాల్వేషన్ ఆర్మీ రక్షణ సైన్యం ఆలయంలో ఈస్టర్ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండి దేవాలయంలో ప్రత్యేక ప్రార్థనలతో పాటు క్రీస్తు గీతాలను ఆలపిస్తూ పండుగను ఘనంగా జరుపుకున్నారు. సంఘ పెద్దలు ఈస్టర్ పండుగ విశిష్టతను తెలియజేశారు. అధిక సంఖ్యలో క్రైస్తవ భక్తులు పాల్గొన్నారు. In the resurrection, క్రీస్తు పునరుత్థానంలో మనం భాగస్థులు కావాలి. ఎలా భాగస్థులుగా ఉంటాం? ఆయన పునరుత్థానమును నమ్మితే మనం భాగస్థులు కావాలి. పునరుత్థానము నమ్మకపోతే కనుక మనకు బైబిల్లో కూడా పరిశైలి సొందుకే ఉన్నారు. పరిశైలి వారు ఆచారాలకు ఎక్కువ ప్రాంతం, ట్రెడిషన్స్. కనుక వాళ్ళు సర్దుకెళ్ళిన వారు ట్రెడిషనల్ చర్చ్ అంటారు. కనుక ఆచారాలు బాగా ఆచరించే సంఘం. మన రక్షణ సంఘము ట్రెడిషన్స్ లెస్. కనుక మనకు ఆచారాలతో సంబంధము లేదు. మనకేంటి? మార్పుతో సంబంధం. కనుక మారాలి. ఇదిగో దేవుని పరలోక రాజ్యం సమీపించింది. అందరూ మారు మనసు పొందండి. రిపెంట్ ఫర్ యువర్ సిన్స్, నాట్ ఫాలోయింగ్ ద ట్రెడిషన్స్. కనుక ట్రెడిషన్స్, పారంపర్య ఆచారాలు మిమ్మల్ని రక్షించలేవు అనేది చెప్పే సంఘం మన సంఘం. కానీ పరిశీలించినటువంటి వారు పారంపర్యాలు ఆచరిస్తూనే పునరుత్థానం కూడా ఉందని వాళ్ళు నమ్ముతారు. కానీ సద్దుకైన మాత్రం పునరుత్థానము లేదు. ఒకసారి మనిషి చనిపోతే వాడి జీవితం కట్. ఇక అతని గురించి మరొక మాట లేదే, అతని జ్ఞాపకాలు లేవు. దేవుని వాక్యం చెప్తుందంటే నీతిమంతుడు నిత్యము జ్ఞాపకం ఉంటారు. కాబట్టి అలాంటి పునరుత్థానం. కాబట్టి మనుష్య కుమారుడు కనుక తీర్పు తెస్తుంది. కానీ దేవుడు యేసుక్రీస్తు ప్రభువు సింహాసనం మీద ఉండి ఈస్ గోయింగ్ టు చర్చ్ టు ద పీపుల్. ప్రజలకు, లోకానికి ఆయన తీర్పు తెచ్చబోతున్నాడు. చింతలపూడి శాసనసభ్యులు విఆర్ ఎలీజా జంగారెడ్డిగూడెం ఎంబీడీఓ ఆఫీసులో వాలంటీర్లకు సన్మానం చేశారు. ఏ పాలవరం పంచాయతీ, తాడివై పంచాయతీ, వేగవరం పంచాయతీ, అక్కంపేట పంచాయతీ, పట్టినపాలెం పంచాయతీ,
శ్రీనివాసపురం పంచాయతీ, మైసన్నగూడెం పంచాయతీ పరిధిలోని వాలంటీర్లకు సేవారత్న, సేవామిత్ర, సేవా వజ్రాలతో ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విఆర్ ఎలిజా మాట్లాడుతూ వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రజలకు వారికి కావాల్సిన సదుపాయాలు సమకూర్చాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టారని అన్నారు. వాలంటరీ వ్యవస్థ వచ్చిన తర్వాత 1వ తారీఖు ఉదయం 5 గంటలకల్లా పెన్షన్దారులు ఇంటికెళ్లి పెన్షన్ అందించడం జరుగుతుందని అన్నారు. వాలంటీర్ల ద్వారా ప్రజలకు కావాల్సిన సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. వాలంటీర్లకు పురస్కారాలు అందించడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పోలినాటి బాబ్జీ, ఎంపీపీ కొదమా జ్యోతి, సర్పంచులు బుద్దాల సీతారామరాజు, పారేపల్లి నాగేంద్ర, నాగరాజు, పసుపులేటి నాగార్జునరావు, అధికారులు తహసీల్దార్ శేఖర్, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి మరి ఎన్నో పనులు మనం చేయడం కానీ మీ యొక్క వాలంటీర్స్ విషయంలో ఏ రకంగా జరిగిందంటే మనకి 2020 మార్చ్ 22వ తారీఖున ఏం జరిగింది 2020 మార్చ్ 22 వాలంటరీ వ్యవస్థ 2019 ఆగస్టు 15 లాక్డౌన్ విధించారు మార్చి 22, 2020. అప్పుడు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పౌరులందరూ కూడా ఇళ్లలో ఉన్నారు. ఇళ్లలో నుంచి వారిని బయటకు రావాలి. వాళ్ళందరూ ఇళ్లలో ఉంటే మీరు ఎక్కడ ఉన్నారు? వాలంటీర్స్ మీరే ఇచ్చారు. మరి మీకు కరోనా రాదా? వస్తుందా? కరోనా వస్తుందా? మరి అలాగే ప్రభుత్వం అందించేటటువంటి రేషన్ ఫ్రీగా మనం 2-3 సార్లు అవ్వడం జరిగింది. అవన్నీ ఎవరు అందించారు? వాలంటీర్స్ అందించారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన శ్రీ నూకాంబిక అమ్మవారు ఆలయంలో ప్రతి నెల పౌర్ణమికి సాయంత్రం వేళ జరిగే చండీ హోమం నిర్వహించామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న ఆధ్యాత్మికవేత్త కేఎల్ఎన్ ధనకుమార్ మాట్లాడుతూ ఇష్టప్రాప్తి, అనిష్ట పరిహారం ద్వారా ప్రత్యక్షంగా పాల్గొన్న భక్తులు పరోక్షంగా చండీ హోమ నిర్వహణకు వివిధ రూపాల్లో సహకరించిన ప్రతి ఒక్కరికి అమ్మవారి కృప ఉంటుందని, మహాచైత్రిగా పేరొందిన చైత్ర పౌర్ణమి రోజు నిర్వహించిన ఏ ధార్మిక సేవ నుండి లభించే ఫలితం అనంతమని, చండీ హోమం జంగారెడ్డిగూడెంలోని నూకాలమ్మ అమ్మవారి సన్నిధిలో ప్రతి పౌర్ణమికి జరగడం విశేషమని, ఎందరో చండీ హోమంలో పాల్గొని తరిస్తున్నారని, ఆలయ కమిటీ కృషి అభినందనీయమని అన్నారు. చండీ హోమం అనంతరం మహాహారతి సమర్పించి మంత్రపుష్పాలు సభక్తిపూర్వకంగా సమర్పించిన తర్వాత ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజానా సత్యనారాయణ నేతృత్వంలోని ఆలయ కమిటీ ఉభయదారులకు అమ్మవారి శేషవస్త్రాలు, చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, శ్రీ నూకాంబికా సేవా బృందం సభ్యులు, పట్టణ ప్రముఖులు, వ్యాపారులు, వ్యవసాయదారులు, ఉద్యోగులు, విద్యార్థులు, యువకులు మరియు గ్రామ భక్త మహాజనులు పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన కొలువై ఉన్న పట్టణ ఎలవేలుపు దేవత శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి యొక్క దివ్య సన్నిధిలో శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ప్రారంభమైన తరువాత వచ్చినటువంటి మొట్టమొదటి పౌర్ణమి చైత్ర పౌర్ణమి. ఈ సందర్భంగా అమ్మవారి యొక్క దివ్య సన్నిధిలో మనందరికీ తెలుసు, ప్రతి నెల పౌర్ణమిలో సాయం సంధ్య చంద్రకిరణాల మధ్యలో చండీ హోమం జరిగేటువంటి ఒక గొప్ప దివ్య ఆలయం జంగారెడ్డిగూడెంకి సంబంధించిన నూకాలమ్మ దివ్య సన్నిధి. ఈ క్రమంలోనే 37వ చండీ హోమం ఈరోజు చైత్ర పౌర్ణమిని పురస్కరించుకొని అమ్మవారి యొక్క దివ్య సన్నిధిలో జరిగింది. సంపూర్ణమైనటువంటి శుభాలు ప్రతి కుటుంబానికి అందేలాగా, సరస్వతి కటాక్షం బిడ్డలకు ఉండేలాగా, లక్ష్మి ప్రతి ఇంట స్థిర నివాసం ఉండేలాగా, అన్నిటికీ మించి
అమ్మవారైనటువంటి నూకాంబిక అనుగ్రహం ఈ ప్రాంతం మీద ఉండి అనారోగ్యాల నుంచి రక్షింపబడి ఆరోగ్యం దిశగా ప్రతి కుటుంబం ఎదిగేలాగా అమ్మవారి యొక్క అనుగ్రహంతో లోక కళ్యాణార్థం ఆలయ కమిటీ చండీ హోమాన్ని నిర్వహిస్తోంది. ఆ క్రమంలోనే ఈ చైత్ర పౌర్ణమి శుభకృతనామ సంవత్సరంలో జరుగుతున్నటువంటి మొట్టమొదటి చండీ హోమం ఈ ఆలయ పునర్నిర్మాణం అయిన దగ్గర నుంచి పౌర్ణమి సాయంత్రం జరుగుతున్నటువంటి చండీ హోమాల్లో 37వ చండీ హోమం ఈరోజు అమ్మవారి యొక్క దివ్య సన్నిధిలో అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవపేతంగా వేదోక్తంగా జరిగింది. భక్తులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపను పొందారు. రివర్ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఈస్టర్ సందర్భంగా ఎస్టీ వర్గానికి చెందిన యానాదులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రివర్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ కాటూరి సుధాకర్, వారి సతీమణి కాటూరి రాణి మరియు జాయింట్ సెక్రటరీ గోసాల వెంకట్రావు పాల్గొని పిల్లలకు భోజనం, కేక్ అందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అభయ ఆంజనేయ స్వామి సేవలో మంత్రి బూడి ముత్యాల నాయుడు. ఆలయం వద్ద మంత్రికి ఘన స్వాగతం పలికిన ఎంపీ కోటగిరి, ఎమ్మెల్యే కొఠారు. లోకరక్షణకే యేసు పునరుత్థానం. ప్రజలకు ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపిన బిషప్ పొలిమేర జయరావు. ఘనంగా పొలాసిగూడెం సాయిబాబా ఆలయ వార్షికోత్సవ వేడుకలు. రెడ్ క్రాస్ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని కలెక్టర్తో కలిసి ప్రారంభించిన ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంటీ కృష్ణబాబు. బిషప్ హౌస్ లో ఈస్టర్ వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్. జిల్లా అభివృద్ధిలో తమ వంతు సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి. అంగరంగ వైభవంగా ప్రేమాలయం రజతోత్సవ సంబరాలు. ముఖద్వారాన్ని ప్రారంభించిన కో ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, అలరించిన శ్రీనివాస్ గజల్స్. నూజివీడు ఆర్టీసీ డిపోలో పనిచేయని టికెట్ ట్రిమ్మర్లు. సర్వీసులు నిలుపుదలతో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రయాణికులు. సమాజ కదలిక కోసం జ్ఞాన బావుట. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఫ్లాష్ సంస్థ ఆధ్వర్యంలో కొనసాగుతున్న చైతన్య కార్యక్రమాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.